బీజేపీలో ఏం నడుస్తుంది? బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ నడుస్తుంది. ఇవాళ ఈటల రాజేందర్ ఇంటి దగ్గర కార్లతోని ర్యాలీ వచ్చిర్రు మొత్తం. ఎవరు వాళ్ళ నాయకులే హుజురాబాద్ నుంచి. ఇప్పుడు మామూలుగా జాతీయ పార్టీలలో ఎట్లుంటుంది అంటే కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలే. కాంగ్రెస్లో ఏంది అంటే ఎవరినన్నా మాట్లాడవచ్చు, ఎవరెవరి మీదనన్నా మాట్లాడవచ్చు, అట్లా ఉంటుంది. కానీ బీజేపీ కొంత డిఫరెంట్గానే ఉండే, కానీ ఈ మధ్య మరి ఎవరిని చూసి నేర్చుకుంటారో ఏం చేస్తారో తెలియదు, కానీ వాళ్ళు కూడా అట్లనే తయారవుతారు. బీజేపీలో కొంత సిస్టమేటిక్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో వచ్చిన వాళ్ళు ఏది పడితే అది మాట్లాడరు. లేకపోతే చాలా ఇష్యూస్ మీద కూడా వాళ్ళ లైన్ కంటే ఎక్కువ పార్టీ లైన్ మీద నిల్చొని ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అధ్యక్షుడి పదవి వచ్చేసరికి కూడా ఇప్పుడు హైకమాండ్ నుంచి ఈయన అధ్యక్షుడిగా నామినేషన్ వేస్తాడు అంటే ఆయన ఒక్కడే నామినేషన్ ఇస్తారు, ఇంకొకరు ఎవ్వరు అయ్యారు. వేరే పార్టీలలోనన్నా ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి పోయి నేను వేస్తా నామినేషన్ అనుడో, లేకపోతే బయట అంతకుముందు మాట్లాడు అదే ఏదో ఉంటుంది, కానీ అక్కడ ఉండదు. వాళ్ళ దగ్గర జాతీయ పార్టీ అయినా సరే కొంత సిస్టమేటిక్గా నడుస్తుంది. ఎట్లా పడితే అట్లా మాట్లాడరు నాయకులు కావచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న కార్యకర్తలు కూడా పార్టీ లైన్ ఏంది, పార్టీ లైన్ మీద మాట్లాడాలి, లేకపోతే మనకేమన్నా ఇబ్బంది అవుతుందేమో ఇట్లా ఆలోచిస్తారు. ఇప్పటి రాక కూడా పాలిటిక్స్ గట్లనే ఉన్నాయి, కానీ కొన్ని రోజుల నుంచి, ఎప్పటి నుంచి అంటే బండి సంజయ్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి దాంట్లో పాలిటిక్స్ ఎట్లా నడుస్తున్నాయి అంటే నువ్వా నేనా, చూసుకుందాం రా, ఏం చేస్తారు, ఇక భాషలు కూడా వింటున్నాం కదా ఈ మధ్య మనం, అట్లా నడుస్తున్నాయి. అంతకుముందు పెద్ద ఇట్లా ఉండకపోతుండే, కానీ ఈ మధ్య ఇక దేక్లెంగే అన్న లెక్క నడుస్తున్నాయి వాళ్ళ దాంట్లో పాలిటిక్స్. ఇప్పుడు ఏమైనాయి అంటే వాళ్ళ పార్టీలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ నడుస్తుంది, ఓపెన్గానే నడుస్తుంది. మామూలుగా పార్టీలలో ఎట్లుంటాయి అంటే ఒకరికి తెలియకుండా ఒకరు మాట్లాడుడు, లేకపోతే వెనకాల గోతులు తీసుడు, ఒక నాయకుడి మీద ఇంకొక నాయకుడు మాట్లాడుడు, వాళ్ళ పేర్లు తీయకుండా మాట్లాడుడు, ఇట్లా రాజకీయాలు అంటేనే గట్లుంటాయి. రాజకీయాలల్లో తెలియంది ఏముంది, ఆత్మహత్యలు ఉండవు, హత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అనేది ఉంటుంది. అట్లనే వెనకాల మాట్లాడతారు, కానీ కెమెరా ముందుకు వచ్చి ఓపెన్గా మాట్లాడరు. ఇప్పుడు చాలా సందర్భాలలో నాయకులు వాళ్ళు చెప్పాలనుకున్నది కూడా చిట్చాట్లలోనో, లేకపోతే వాళ్ళకి దగ్గర ఉన్న రిపోర్టర్లను పిలిచో ఇట్లా చేస్తుండు ఆయన, గట్లా చేస్తుండు, అది ఇదని మాట్లాడతారు. కానీ ఇప్పుడు మొత్తం ఓపెన్ అయిపోయినాయి, మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతురు. నాకు పలానా నాయకుడు అంటే పడదు అనేది మైకుల ముందుకు వచ్చే మాట్లాడుతురు. ఇప్పుడు ఏడ స్టార్ట్ అయింది లొల్లి అంటే అధ్యక్ష పదవి దగ్గర. అధ్యక్ష పదవి కంటే కొంత ముందే స్టార్ట్ అయింది. ఇప్పుడు వ్యక్తులుగా ఉండొద్దు, జై పార్టీ అంటే ఒక లెక్క ఉంటుంది, కానీ జై ఈటలానో జై బండి సంజయ్ అను అంటే టికెట్లు రావు అని చెప్పిండు నిన్న బండి సంజయ్. ఓపెన్గా చెప్పిండు, ఓపెన్ స్టేట్మెంట్. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టిండు, ప్రెస్ మీట్లో ఇంకా ఘోరంగా మాట్లాడిండు. ఎక్కడ లొల్లి స్టార్ట్ అయింది అంటే వాళ్ళు అధ్యక్షుడిని వేస్తాము అనేది, అధ్యక్షుడు వస్తాడు అనేది ఒక ప్రచారం నడిచింది కదా. దాంట్లో ఎక్కువ ఎవరి పేరు నడిచింది, ఈటల రాజేందర్ పేరు నడిచింది. బీసీ స్లోగన్ తీసుకోబోతున్నారు వాళ్ళు ఇప్పుడు ఎన్నికలల్లో, సో ఈటల రాజేందర్ని చేస్తారు అని. చాలా సందర్భాలలో ఎంత దగ్గర సంవత్సరం నుంచి నానింది ఈటల రాజేందర్ అనే పేరు, ఎవరు ఖండించలే కూడా. ఈటల రాజేందర్ గారు కూడా చాలా సందర్భాలలో ఆయనకు వస్తుంది అన్న లెక్కనే ఉన్నాడు. రామచంద్రరావుని అధ్యక్షుడిగా ప్రకటించేంత వరకు కూడా, ముందు రోజు నుంచి అంతకు ముందు వరకు కూడా ఆయన పేరే ఎక్కువ నడిచింది. ఎందుకంటే బీసీ ఇప్పుడు బీజేపీ బీసీ నినాదంతో ఎన్నికలకు పోతా అని చూస్తుంది. ఇప్పుడనే కాదు, నిజానికి మొన్న పోయిన ఎన్నికలలో కూడా వాళ్ళు బీసీ నినాదంతోనే ఎన్నికలకు పోవాలని చూసిర్రు, అదే చెప్పిర్రు. చాలా సందర్భాలలో ఇంటర్నల్గా మేము గెలిస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాము అన్న లెక్క వాళ్ళు మాట్లాడారు. సో ఆటోమేటిక్గానే ఇప్పుడు అధ్యక్షుని ప్రకటించాల్సి వస్తే బీసీనే వేస్తారు, ఆ బీసీ ఈటల రాజేందరే అవుతాడు అనేది చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్నారు ఇంకా బీసీలు, కానీ బండి సంజయ్ లాంటి నాయకుడు ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన గాడు ఇంకా వేరే ఈక్వేషన్స్, రకరకాల ఈక్వేషన్స్, ఏ ఈక్వేషన్స్లలో చూసినా కూడా తెలంగాణ ఉద్యమాన్ని చేసినటువంటి నాయకుడు, అంతకుముందు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, సో ఉద్యమకారుడిగా గుర్తింపు ఉంది, పైగా బీసీ లీడరు. అంతకుముందు రాక బీజేపీలో మున్నూరు కాపు నియోజకవర్గానికి చాలా సార్లు మున్నూరు కాపులకి చాలా పదవులు వచ్చినాయి, కానీ ముదిరాజు కమ్యూనిటీని కూడా వాళ్ళు కలుపుకొని పోవాలనుకుంటున్నారు. మున్నూరు కాపు ప్లస్ ముదిరాజు ఈక్వేషన్తో బీజేపీ ముందుకు పోవాలనుకుంటున్నది అని చాలా సందర్భాలలో మనం విన్నాం. సో అట్లా ఏ ఈక్వేషన్లో చూసినా నేను ఫిట్ అవుతా అని ఈటల రాజేందర్ కూడా అనుకున్నాడు. కట్ చేస్తే ఏమైంది, అధ్యక్షుడు వేరేటైన అయిండు. ఆ అధ్యక్షుడికి నామినేషన్ వేసేదానికి కూడా ఆ రోజు ఈటల రాజేందర్ గారు పోలే. సరే తెల్లారి పోయిండు, ఆయన ఛార్జ్ తీసుకునేటప్పుడు అదంతా వేయండు, కానీ ఆ రోజు నామినేషన్కి అయితే పోలేదు. ఆ రోజే అన్నారు ఈటల రాజేందర్ హట్ అయిండు, మొత్తం ఆయనకి ఇస్తారు అన్న లెక్కనే చేసి ఇయ్యలేదు అని.
అయితే ఆయనకి రాకుండా అడ్డుకున్నది బండి సంజయ్ వర్గం అనేది ఈటల రాజేందర్ వర్గం చెప్పుకుంటున్న మాట. చెప్తుంది కాదు, వాళ్ళు ఓపెన్గా ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఏం చేసిరంటే వాట్సాప్లలో యుద్ధాలు చేస్తున్నారు. చాలా వాట్సాప్ చాట్లు చూస్తున్నాం మనం. ఈయన మీద అయినా ఆయన మీద ఈయన డైరెక్ట్ మాట్లాడుకుంటున్నారు. షామీర్పేట్ కుట్రదార్ అనే పేరుతోని వాట్సాప్లలో మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయి. షామీర్పేట్ అంటే ఏంది అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ షామీర్పేట్లో ఉంటాడు. షామీర్పేట్ కుట్రదార్ అనే పేరు మీద మొత్తం వాట్సాప్లలో వాళ్ళ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కదా, హుజరాబాద్ గ్రూపులు కావచ్చు, లేకపోతే కరీంనగర్ గ్రూపులు కావచ్చు, ఇంకా చాలా గ్రూపులలో అది ఓన్లీ హుజరాబాద్కో కరీంనగర్కో పరిమితం కాలే, హైదరాబాద్ రాక చేరింది పంచాయతీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకొకరేమో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్లా గెలవాలి ఏంది దీని మీద ఉంటే, ఇప్పుడు బీజేపీలోనేమో ఈ పంచాయతీ నడుస్తుంది. లోకల్ బాడీ ఇప్పుడు కార్యకర్తలందరూ ఏంది అంటే లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఎట్లా గెలవాలి, బీజేపీకి కొంత అవకాశం ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అని మేము గెలుస్తాము అని ఆశపడతా ఉంటే ఇప్పుడు ఈ పంచాయతీలన్నీ ముందరేసుకున్నారు అనేది కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు మాట్లాడుకుంటారు. ఇవాళ 100 బండ్లతోని ఈటల రాజేందర్ ఇంటికి హుజరాబాద్ నాయకులు వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు అంటే నిన్న ఆల్రెడీ ఒక ఆయన హుజరాబాద్ అయినా రిజైన్ చేసిండు. బండి సంజయ్ మాట్లాడిండు కదా, దాని తర్వాత రిజైన్ చేసిండు. బండి సంజయ్ ఓపెన్గా చెప్పిండు, హుజరాబాద్లో ఎంపీ ఎన్నికలప్పుడు నాకు ఓట్లు తక్కువ వచ్చినందుకు పనిచేసిరు కొంతమంది, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సీట్లు అంటుండు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి కదా, లోకల్ బాడీ ఎన్నికలలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి అంటే ఈటల రాజేందర్ వర్గం అనేటోళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకుండా చూస్తా, ఇవ్వకుండా చేస్తా అన్న లెక్క డైరెక్ట్ హెచ్చరిక ఇచ్చిండు ఆయన. దాని మీద నిన్న కొంతమంది రిజైన్ చేసిరు, ఇవాళ మూకుమ్మడిగా రిజైన్లు చేస్తారు అని అంటున్నారు. ఈటల రాజేందర్తో వాళ్ళందరూ మీటింగ్ పెట్టిరు, షామీర్పేట ఇంటికి వచ్చిర్రు, అక్కడ మీటింగ్ అవుతుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ తెలుసుకోవాలి ఈ మొత్తం వ్యవహారంలో. బండి సంజయ్ ఓపెన్గానే మాట్లాడుతుండు, ఉంటాడా లేడా, పొమ్మన లేక పొగబెట్టుడు అంటారు కదా, పొమ్మన లేక ఏం లేదు, డైరెక్ట్గా నువ్వు వెళ్ళిపో అన్న లేకనే పొగబెడుతురు వాళ్ళు. ఇప్పుడు ఈయన దారి ఎటు దిక్కు, ఈటల రాజేందర్ దారి ఎటు అనేది ఈటల రాజేందర్ ఆలోచించుకోవాలి. తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, ఉద్యమకారుడు, చాలా పదవులలో పనిచేసిన అనుభవం ఉంది. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఏ స్టాండ్ తీసుకుంటాడు, ఏ లైన్లకు పోతాడు, ఏ పార్టీలకు పోతాడు, లేకపోతే కొత్త పార్టీ ఏమన్నా పెడతాడా, లేకపోతే ఇట్లనే ఉంటాడా పార్టీలా అనేది ఇప్పుడు ఈటల రాజేందర్ తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈటల రాజేందర్ నిర్ణయించుకోవాలి డైరెక్ట్. ఇంకా దీంట్లో అసలు ముసుగులు లేకపోతే ఇంకొకటి ఏమీ లేవు. ఈటల రాజేందర్ని బయటికి వెళ్ళిపో అన్న లెక్కనే హెచ్చరికలు ఇస్తున్నారు వాళ్ళు. ఇంకొకటి కూడా అంటారు, అసలు ఖుద్దు ఇక్కడ ఉంటే ఎట్లుండాలి అంటే ఎక్స్ట్రీమ్ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోవాలి అన్న లెక్క మాట్లాడుతున్నారు. బండి సంజయ్ లాంటి నాయకులు ఎక్స్ట్రీమ్ అని మాట్లాడుకుంటారు కదా, అట్లా ఎక్స్ట్రీమ్ ఉండాలి, ఇది ఉంటే పార్టీ లైన్ తీసుకొని పార్టీ అనాలి. కానీ జై ఈటలానో ఇంకొకటి అంటే నడవదు. పార్టీనే అల్టిమేటు, పార్టీ కోసం పనిచేయాలి, లేకపోతే కుట్రలు చేస్తాము అంటే ఇంకొకటి అంటే నడవదు అని అంటున్నారు. ఆల్రెడీ రామచంద్రరావుకి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి ఆ రోజు అధ్యక్షుడి పదవి వచ్చిన రోజే చాలా మంది మాట్లాడుకున్నారు, ఇంకా ఏంది ఆయన సంజయ్ వర్గంకి వచ్చింది, నెక్స్ట్ ఏముంటుంది ఏం జరుగుతుంది చూడాలి అని. ఇప్పుడు ఆల్రెడీ రాజాసింగ్ అవుట్ వాళ్ళ దగ్గర, నెక్స్ట్ ఈటల రాజేందరే అవుట్ అవుతాడు అనేది ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ ఎవరు ఇంకా అనేది కూడా రాజాసింగ్ది ఎంత రచ్చ నడిచింది, ఏం చేసిరు చూసినాం కదా. ఆయన ఓపెన్గా పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోయిండు. ఆయన చాలా రోజుల నుంచి సఫకేట్ అయ్యి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఈటల రాజేందర్ వంతు వచ్చింది. ఈటల రాజేందర్ ఎన్ని రోజులు సఫకేట్ అవుతాడా, మరి లేకపోతే రిజైన్ చేసి బయటకు వస్తాడా, రిజైన్ చేసి బయటకు వచ్చి వేరే పార్టీలో చేరుతాడా, లేకపోతే కొత్త పార్టీ పెడతాడా, లేకపోతే సఫకేషన్ ఎదుర్కొంటూనే ఉంటాడా, ఏం చేస్తాడు అనేది ఇప్పుడు ఈటల రాజేందర్ డిసైడ్ కావాలి. హైకమాండ్ కూడా డిసైడ్ కావాలి. ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంటే, ఇంత రచ్చ జరుగుతుంటే హైకమాండ్ నుంచి ఇప్పటి వరకు అసలు మాకు ఏం తెలియదన్నట్టు, లేకపోతే తెలంగాణలో ఏం జరుగుతుందో అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు అన్న లెక్క ఉంటుంది. బీజేపీకి చాలా రూట్లలో పోతుంది హైకమాండ్కి ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే పాత బీజేపీ నాయకులు కావచ్చు, ఇక్కడ చాలా వేరే రకాల నుంచి కూడా బీజేపీకి ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇక్కడ ఏమన్నా చీమ చిటుక్కుమన్నా కూడా వాళ్ళ హైకమాండ్కి ఇన్ఫర్మేషన్ పోతుంది. మరి ఇంత జరుగుతుంటే, బండి సంజయ్ ఇంత మాట్లాడుతుంటే ఈటల రాజేందర్ మీద ఎందుకు హైకమాండ్ మాట్లాడతలేదు, వీళ్ళిద్దరిని విలిపించుకుంటలేదు, లేకపోతే కనీసం ఫోన్లనైనా ఎందుకు పార్టీ పంచాయతీలన్నీ రోడ్డు మీద వేస్తున్నారు అని మాట్లాడతలేరు? హైకమాండ్ మాట్లాడకపోవడం వెనకాల ఏముంది? నిజంగా వాళ్ళు కూడా ఈటల రాజేందర్ని వద్దనుకుంటుర్రా, అందులో భాగంగానే బండి సంజయ్తోని మాట్లాడిస్తుర్రా? ఇవన్నీ కూడా తేలాలి. చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడేది అంటే బండి సంజయ్ ఒకడు మాట్లాడుతున్నట్టు కాదు, దాని వెనకాల చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్స్ రావాలి.
హైకమాండ్ ఎందుకు పట్టించుకుంటలేదు? నిజంగా బండి సంజయ్‌తో ఎవరన్నా మాట్లాడిస్తుర్రా? లేకపోతే బండి సంజయే మాట్లాడుతుండా? ఎందుకంటే రోడ్డు మీదకొచ్చి గిట్లా మాట్లాడిన సందర్భాలు బీజేపీలో ఉండవు. రోడ్డు మీదకొచ్చి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు కాబట్టి అది అల్టిమేట్‌గా మళ్ళా నష్టం జరిగేది పార్టీకే నష్టం జరుగుతది. పార్టీకి నష్టం జరుగుతది అని తెలిసి కూడా పార్టీ ఎందుకు మాట్లాడతలేదు? ఓ క్రమశిక్షణ కమిటీ కూడా ఉంటది గదా! ఇప్పుడు ఏ పార్టీలలోనన్నా ఏముంటది అంటే ఆ పార్టీల క్రమశిక్షణ కమిటీలుంటాయి. ఒకవేళ పార్టీ లైన్ దాటి ఏమన్నా మాట్లాడితే గనక వాళ్ళు మీరు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడిర్రు. అసలు మీ ఎక్స్‌ప్లనేషన్ ఏంది ఇయ్యిర్రి అని. గతంలో ఇప్పుడు రాజాసింగ్‌ని కూడా మాట్లాడిర్రు. రాజాసింగ్ కూడా గతంలో వాళ్ళ నాయకుల మీద మాట్లాడితే, మీరు పార్టీ లైన్‌ని దాటి మాట్లాడుతుర్రు. ఎందుకిట్లా మాట్లాడుతున్నారు? ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యిర్రి అని ఆయనను కూడా అడిగింది. అట్లా ఇప్పుడు బండి సంజయ్ ఇన్ని సార్లు మాట్లాడినా కూడా ఎందుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా మాట్లాడతలేదు? మాట్లాడతలేదు అంటే రీజన్ ఏముంది దీని ఎనకాల? ఇవి కూడా అన్నీ తేలాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే ఏది పడితే అది నిన్న ఓపెన్‌గా హుజురాబాద్ అనే పేరు తీసుకొని మాట్లాడిండు ఆయన. తీసుకొని మాట్లాడినప్పుడు కూడా ఆయన పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ అనేటాయన ఏం మామూలు నాయకుడు, కార్యకర్తనో అదో ఇదో కాదు. ఆయన వాళ్ళ పార్టీ ఎంపీ. ఆ ఎంపీ మీద మాట్లాడితే అసలు మీరెందుకు మాట్లాడుతుర్రు? ఏదన్నా ఉంటే పార్టీ ఇంటర్నల్ మీటింగ్‌లలో మాట్లాడాలి. లేకపోతే పార్టీ హైకమాండ్‌కి చెప్పాలి గానీ, మీ అంతట మీరు రోడ్డు మీదకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అని పార్టీ అడగొచ్చు. కానీ ఇప్పటివరకి బండి సంజయ్‌కి అట్లాంటిది కూడా ఏం చెప్పలేదు. లేకపోతే ఈటల రాజేందర్ గారికో ఏం చెప్పలేదు. వీళ్ళిద్దరికి ఏం చెప్తలేరు అంటే అసలు ఏం చేయాలనుకుంటుంది వాళ్ళ హైకమాండ్ అనేది కూడా తేలాల్సింది. ఇప్పటికైతే తేల్చుకోవాల్సింది ఈటల రాజేందర్. ఆయన ఆ పార్టీలో ఉంటాడా? బయటకొస్తాడా? ఓపెన్‌గానే మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు. నువ్వు అవసరం లేదు అన్న లెక్కనే మాట్లాడుతున్నారు. అసలు మీ నాయకులకి, మీ మీ వర్గం వాళ్ళకి, ఈటల రాజేందర్ వర్గీయులకి లోకల్ బాడీ ఎన్నికలలో అసలు సీట్లు ఇయ్యము, సీట్లు దక్కనియ్యము అన్న లెక్కనే మాట్లాడుతున్నారు ఓపెన్‌గా. ఇట్లాంటి పరిస్థితులలో మరి ఆయన వర్గీయులకి టికెట్లు ఇప్పించుకుంటాడా? లోకల్ బాడీ ఎన్నికలల్లా? ఏంది అనేది ఈటల రాజేందర్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు మొత్తం ఏంది అంటే అందరూ ఈటల రాజేందర్ వైపు చూపిచ్చిర్రు వేళ్ళు. ఈటల రాజేందర్ డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు పార్టీలో ఉంటాడా? పొమ్మని లేక పొగబెడుతున్నారు. సో, అయినా సరే నేను ఆ సఫకేషన్‌ని ఎదుర్కొంటా ఉంటా అంటాడా? లేకపోతే ఇప్పుడు టైం కాదు కాబట్టి టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతా అంటాడా? వేరే పార్టీలకు పోతాడా? కొత్త పార్టీ పెడతాడా? ఏంది అనేది ఇప్పుడు ఈటల రాజేందర్ డిసైడ్ చేసుకోవాలి. కానీ బీజేపీ వాళ్ళైతే క్లారిటీగా ఉన్నారు. వాళ్ళ బండి సంజయ్ లాంటి నాయకులైతే క్లారిటీగా టార్గెట్ ఈటల రాజేందర్ అన్న లెక్కనే మాట్లాడుతున్నారు. పరిణామాలన్నీ కూడా గట్లనే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తాడు ఈటల రాజేందర్ అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.